బాధ్యత లేదు. ఆ అకాడమిక్ ఇయర్ ఫీజులకు మీరు కట్టుకుంటారా, మీరు నిరాహార దీక్షలు చేసుకుంటారా, ఏమన్నా చేసుకుంటారా, దానికి మాకు సంబంధం లేదు. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి వెళ్ళి మాత్రమే మేము ఫీజులు తగ్గిస్తున్నామని ఈ రోజు చెప్పడం జరుగుతుంది. దీనికి నిరసనగా మేము రేపు మహాత్మా గాంధీ యూనివర్సిటీ మొత్తం మహాత్మా గాంధీ యూనివర్సిటీ మొత్తానికి కూడా బంధు పిలుపునిస్తున్నాము. దీనికి దాదాపుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉన్న అప్లికేటెడ్ కాలేజెస్ అయిన డిగ్రీ అండ్ పీజీ అప్లికేటెడ్ కాలేజెస్ కూడా దాదాపుగా మీరు కూడా మా యొక్క మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులమైన మన అందరం కూడా మన యొక్క సమస్యల గురించి పోరాడాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, రేపు ఏ విధమైనటువంటి డిగ్రీ కోర్సులకైనా కూడా లేకపోతే పీజీ కోర్సులకైనా కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసే ఫీజు రీయింబర్స్మెంట్ కంటే ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క విద్యార్థి బేర్ చేయకుండా అంటే ఇప్పుడే మనం ఏదైనా ఉంటే ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. కాబట్టి రేపు యూనివర్సిటీ బంధు పిలుపునిస్తున్నాం. అట్లాగే యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి ఇలాగే కొనసాగిస్తే విద్యార్థుల యొక్క ఎందుకంటే నిన్న పొద్దుటి నుండి ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా ఎవరు కూడా ఆహారం తీసుకోకుండా అట్లాగే నైట్ కూడా హాస్టల్లో ఎవరు వెళ్ళి పడుకోకుండా కనీసానికి టెంట్ లోపలనే పడుకుంటున్నారు. కరెంటు కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ యొక్క చల్లగాలికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తేళ్లకి పాములకు కానీ ఏ ఒక్క విద్యార్థి కూడా ఎలాంటి అనారోగ్యానికి గురైన ఏ ఒక్క విద్యార్థికి ప్రాణాపాయం కలిగినా కూడా దీనికి యూనివర్సిటీ యాజమాన్యం మాత్రమే దీనికి ఖచ్చితంగా వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేము విద్యార్థుల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ యూనివర్సిటీ యాజమాన్యం అంటే ఈ సంవత్సరం యాజమాన్యమా పోయిన సంవత్సరం యాజమాన్యం అనేది కాదు మాకు ముఖ్యము. ఏ యాజమాన్యం అయినా కూడా వాళ్ళకి ఇప్పుడు పవర్స్ ఉన్నాయి, వాళ్ళు తగ్గించే అధికారం ఉన్నది. మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము అడుగుతున్నాము. దీనిపైన సానుకూలంగా స్పందించవలసింది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మా నిరాహార దీక్షను మా ప్రాణాలతో తిలకాటమాడుతున్న ఈ యొక్క యూనివర్సిటీ యాజమాన్యానికి కూడా మేము చెప్పేది ఒకటే, మా యొక్క ప్రాణాలు ఉన్నంత వరకు కూడా, ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు పోరాటం మా పైన ఉన్నది కాబట్టి మా ప్రాణాలను పరంగా పెట్టి మాత్రమే పోరాడుతున్నాము. మా పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తున్నాం. మా డిమాండ్ మొత్తము పోయిన అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఫీజులను మొత్తం రెడ్యూస్ చేసే వరకు కూడా మా దీక్షను కొనసాగిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దేవేందర్, MSc బయోటెక్నాలజీ సెకండ్ ఇయర్. మాట్లాడతారా?